స్టూడెంట్స్, వెల్కమ్ టు బయో స్టార్ట్ విత్ శ్రవంతి. ఈ వీడియోలో మనం లైఫ్ ప్రాసెస్ ఇంట్రడక్షన్ ఇంకా న్యూట్రిషన్ గురించి నేర్చుకుందాం. అసలు లైఫ్ ప్రాసెస్ అంటే ఏంటి? లైఫ్ ప్రాసెస్ మీన్స్ బేసిక్ యాక్టివిటీస్ దట్ కీప్ అన్ ఆర్గానిజం అలైవ్. అంటే ఒక లివింగ్ ఆర్గానిజమ్స్ బతికి ఉండడానికి జరిగే అన్ని యాక్టివిటీస్ని మనం లైఫ్ ప్రాసెస్ అని అంటాం. ఎగ్జాంపుల్స్: న్యూట్రిషన్, రెస్పిరేషన్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఎక్స్క్రీషన్. సో ఈ ప్రాసెస్లో అసలు ఏది జరగకపోయినా మన లైఫ్ అనేది పాసిబులే కాదు. అసలు ఎందుకు లైఫ్ ప్రాసెస్ అనేది ఇంపార్టెంట్ అంటే ఇట్ గివ్స్ అస్ ఎనర్జీ, ఇట్ హెల్ప్ అస్ టు గ్రో, రిపేర్ అండ్ సర్వైవల్. సో ఈ లైఫ్ ప్రాసెస్ వల్ల మనకు ఎనర్జీ వస్తుంది, మన బాడీ గ్రో అవుతుంది, డ్యామేజ్ అయిన పార్ట్స్ మళ్ళీ రిపేర్ అవుతాయి, ఇంకా లైఫ్ కంటిన్యూ అవుతుంది అన్నమాట. సో ఫస్ట్ లైఫ్ ప్రాసెస్ న్యూట్రిషన్. సో మనం ఇప్పుడు లైఫ్ ప్రాసెస్లో ఉన్న ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాసెస్ న్యూట్రిషన్ అనేది చూద్దాం. సో వాట్ ఈస్ న్యూట్రిషన్? ద ప్రాసెస్ ఆఫ్ టేకింగ్ ఫుడ్ అండ్ యూజింగ్ ఇట్ ఫర్ ఎనర్జీ, గ్రోత్ అండ్ రిపేర్. సో మనం ఫుడ్ తీసుకోవడాన్ని, దాని ఎనర్జీ కోసం, గ్రోత్ కోసం, రిపేర్ కోసం యూజ్ చేయడాన్ని మనం ఏమంటాం? న్యూట్రిషన్ అని అంటాం. అసలు మనకి న్యూట్రిషన్ అనేది ఎందుకు కావాలి? సో నీడ్ ఆఫ్ న్యూట్రిషన్: ఎనర్జీ, గ్రోత్, రిపేర్, డిసీజ్ రెసిస్టెంట్. సో మనకి న్యూట్రిషన్ ఎందుకు కావాలంటే ఎనర్జీ కోసం అవ్వాలి, మన బాడీ గ్రో అవ్వడం కోసం, మన బాడీలో ఉన్న సెల్స్ రిపేర్ అవ్వడం కోసం, ఇంకొకటి మనల్ని మనం డిసీజెస్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం. మోడ్స్ ఆఫ్ న్యూట్రిషన్. సో మోడ్స్ ఆఫ్ న్యూట్రిషన్ ఆర్ ఆఫ్ టూ టైప్స్. వన్ ఈజ్ ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ అండ్ అనదర్ వన్ ఈజ్ హెటెరోట్రోపిక్ న్యూట్రిషన్. అంటే న్యూట్రిషన్లో మనకి రెండు రకాలు ఉన్నాయి. ఒకటి ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ అయితే ఇంకొకటి హెటెరోట్రోపిక్ న్యూట్రిషన్. సో ఫస్ట్ ప్రాసెస్ ఇస్ ఆటోట్రోపిక్ న్యూట్రిషన్. Then what is autotrophic nutrition? Organisms which make their own food is called autotrophic nutrition. For example, green plants. సో ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ అంటే ఏంటి? ఏవైతే వాటి ఫుడ్ని అవే ప్రిపేర్ చేసుకుంటాయో వాటిని మనం ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ అని అంటాం అనమాట. ఆ ఆర్గానిజమ్స్ అన్నిటినీ ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ అని అంటాం. వాటి ఎగ్జాంపుల్స్ ఏంటి? గ్రీన్గా ఉండే అన్ని ప్లాంట్స్ ఆటోట్రోపిక్ న్యూట్రిషన్కి ఎగ్జాంపులే. సో అసలు అవి వాటి ఫుడ్ని అవి ఎలా ప్రిపేర్ చేసుకుంటాయి? సో ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ దర్ ఓన్ ఫుడ్ ఇన్ ప్లాంట్స్ ఇస్ కాల్డ్ ఫోటోసింథసిస్. సో ఏ గ్రీన్ ప్లాంట్స్ అయితే తన ఫుడ్ని తాను ప్రిపేర్ చేసుకుంటాయో, ఏ ప్రాసెస్ యూజ్ చేసి ప్రిపేర్ చేసుకుంటాయో ఆ ప్రాసెస్ని మనం ఫోటోసింథసిస్ అని అంటాం అనమాట. సో ఫోటోసింథసిస్ అవ్వడానికి మనకి ఏమేమి అవసరం ఉంటాయి? సో వాట్ ఆర్ ది మెటీరియల్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ఫోటోసింథసిస్? ఫస్ట్ వన్ ఇస్ కార్బన్ డైఆక్సైడ్, వాటర్, సన్లైట్ అండ్ క్లోరోఫిల్. సో ఫోటోసింథసిస్ ప్లాంట్స్లో అవ్వాలి అంటే మనకి యూజ్ అయ్యేవి కార్బన్ డైఆక్సైడ్, వాటర్, సన్లైట్ ఇంకా క్లోరోఫిల్ అనేది మనకి యూజ్ అవుతాయి అన్నమాట. సో ఎలా ఫోటోసింథసిస్ అనేది ప్రాసెస్ అవుతుంది అంటే కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్ విల్ గెట్ కన్వర్టెడ్ ఇంటూ గ్లూకోజ్ అండ్ ఆక్సిజన్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్ అండ్ క్లోరోఫిల్. సో ఇది ఫోటోసింథసిస్ ఈక్వేషన్ అన్నమాట. కార్బన్ డైఆక్సైడ్, వాటర్ రెండు కలిసి సన్లైట్ అండ్ క్లోరోఫిల్ ప్రెజెన్స్లో గ్లూకోజ్గా అండ్ ఆక్సిజన్గా కన్వర్ట్ అవ్వడాన్ని మనం ఫోటోసింథసిస్ అని అంటాం. నౌ ఇంపార్టెన్స్ ఆఫ్ ఫోటోసింథసిస్. సో వై ఫోటోసింథసిస్ ఇంపార్టెంట్? ఫస్ట్ వన్ ఇస్ సోర్స్ ఆఫ్ ఫుడ్. ఇట్ రిలీజెస్ ఆక్సిజన్ అండ్ ఆల్సో ఇట్ మెయింటైన్స్ బ్యాలెన్స్ ఇన్ నేచర్. సో ఫోటోసిస్ వల్ల మనకి ఏం యూజ్ అవుతుంది అంటే ఫోటోసిన్స్ వల్ల మనకు ఫుడ్ దొరుకుతుంది, ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది, ఇంకొకటి నేచర్లో మంచి బ్యాలెన్స్ అనేది మెయింటైన్ అవుతుంది అనమాట. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇందులో ఇంపార్టెంట్ ఏంటి అంటే డిఫైన్ న్యూట్రిషన్, టైప్స్ ఆఫ్ న్యూట్రిషన్, డిఫైన్ ఫోటోసింథసిస్ అనేది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే చాలా ఇంపార్టెంట్. ఒక చిన్న రీక్యాప్. సో ఈరోజు మనం ఏం నేర్చుకున్నామంటే న్యూట్రిషన్ అంటే ఏంటి, న్యూట్రిషన్ వల్ల మనకి యూజ్ ఏంటి, ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ అంటే ఏంటి, ఫోటోసింథసిస్ అంటే ఏంటి అనేది మనం ఈరోజు టాపిక్లో నేర్చుకున్నాం. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం ఏం నేర్చుకుంటామంటే ఫోటోసింథసిస్ ప్రాసెస్ అండ్ ఎక్స్పెరిమెంట్స్ అనేది మనం నెక్స్ట్ వీడియోలో నేర్చుకుంటాం. సో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయిందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వీడియో.